వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుచున్నది వందే మాతర గీతం వరస మారుచున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుచున్నది వందే మాతరం వందే మాతరం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపాన దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టంగుటూరు మండలం కాగుటూరు వారిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే, మనందరికి తెలుసు, ప్రముఖ హీరో యాక్టర్ టి గోపీచంద్ వారి స్వస్థలం అన్నమాట ఇది. వారి ఇంటిని కానీ వారి ఊరిని కానీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మనకందరికి బాగా గుర్తొచ్చేది ఆయన తీసిన తొలి వలపు సినిమా నుంచి తర్వాత జయం కానీ, ఆ తర్వాత యజ్ఞం కానీ, లౌక్యం కానీ, సౌఖ్యం కానీ, ఆ తర్వాత ఇలాంటి సినిమాలు 6 అడుగుల బుల్లెట్ అని, ఇటీవల వచ్చిన భీమా విశ్వం, ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు చేశాడు ఆయన. సో టి గోపీచంద్ గారి ఊరిని స్వస్థలాన్ని మీకు చూపించబోతున్నాడు. మరీ ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ టి కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందరికి తెలిసిన వ్యక్తి. దాదాపు ఈ తరం వారికి కొంత తెలియకపోవచ్చేమో కానీ పాత తరం వారికి బాగా తెలిసిన వ్యక్తి అనమాట. ఆయన సామాజికంగా ఉండే సినిమాలు, సమాజ అభివృద్ధికి ఉండేటువంటి సినిమాలు ఆయన తీశాడు. దాదాపుగా దానిలో వందే మాత్రం కానీ, దేవాలయం కానీ, లేకపోతే రేపటి పౌరులు కానీ, ప్రతిఘటన కానీ, ఇలాంటి సినిమాలు తీసింది 6-7 సినిమాలు. కానీ అవన్నీ సూపర్ డూపర్ హిట్లు అనమాట. వరుస హిట్లతో చెలరేగిపోయాడు అనమాట టి కృష్ణ గారు. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోవటం కొంత బాధాకరం అన్నమాట. విజయశాంత్ గారు అయితే ఆయన సినిమాల్లో చాలా ఎక్కువ నటించారు. టి కృష్ణ గారిని సంచలన దర్శకుడు అని చెప్పి అంటారన్నమాట. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి అన్నమాట. నేటి భారతం కానీ, దేశంలో దొంగలు పడ్డారు, వందే మాత్రం, ప్రతిఘటన, దేవాలయం, రేపటి పౌరులు, ఇవన్నీ ఒక సామాజిక అంశంతో తీసిన సినిమాలు అన్నమాట. మిగతా డైరెక్టర్లు కమర్షియల్గా ఏదో డబ్బులు బాగా రావాలని చెప్పి సినిమాలు తీస్తుంటారు. కానీ టి కృష్ణ గారు మాత్రం సామాజికంగా ఉండే సినిమాలు తీసి ఒక సంచలన దర్శకుడిగా నిలిచిపోయాడు అనమాట. కేవలం 4 సంవత్సరాల్లో ఆ స్థాయికి వెళ్ళి అతను ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగిందనమాట. దాదాపుగా అన్ని సినిమాల్లోనూ విజయశాంత్ గారే కీలక పాత్ర పోషించారు. ఆయన చనిపోయిన తర్వాత వారి తనయుడు గోపీచంద్ గారు కూడా తండ్రి బాటలో నడుస్తున్నాడు, సినిమాలు చేస్తున్నారనమాట. మనకి గోపీచంద్ గారి సినిమాలంటే మనకు బాగా గుర్తొచ్చేది జయం, వర్షం, యజ్ఞం, లౌక్యం, లక్ష్యం, ఇలాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు మనకి బాగా గుర్తొస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టి కృష్ణ గారి వాళ్ళ అబ్బాయి గోపీచంద్ గారు అయితే మొత్తం మీద వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటిని చూపిస్తాను. ఆ క్రమంలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆమెను అడిగి కొంత సమాచారం మనం తీసుకున్నాం. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి గారు. అంటే అమ్మా మీరు ఇప్పుడు టి కృష్ణ గారు, గోపీచంద్ గారు ఇద్దరు తెలుసుగా మీకు? ఆయన బాగా తెలుసు. ఊరు కృష్ణ గారు ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఎట్ట వచ్చింది, ఇట్లా చచ్చిపోయాడు. కానీ ప్రేమచంద్ కూడా చాలా మంచివాడు, చచ్చిపోయాడు. అవునవును, వాళ్ళ గోపీచంద్ వాళ్ళ అన్న చాలా మంచివాడు. ఆ పిల్లగాడు కూడా. కృష్ణ గారు ఏ వయసు దాకా ఇక్కడ ఉన్నారు? ఆయన ఉన్నాడు కానీ ఆయన పొగమళ్ళు అట్లాంటి వ్యాపారాలు, పొగాకు వ్యాపారం, వాళ్ళ కంపెనీలు అవన్నీ ఉండయి. అవన్నీ చూసుకుంటా ఇక మెడ్రాస్ వెళ్ళి అక్కడ షూటింగ్ లో తీసుకుంటా ఆయనకి క్యాన్సర్ వచ్చింది, బెడ్ క్యాన్సర్. చూస్తుంటారా ఆయన సినిమాలు? వాళ్ళ అబ్బాయి గోపీచంద్ సినిమాలు కూడా చూస్తుంటారా? అవి మనం ఎక్కువ చూడము.
వాళ్ళ సినిమాలు వాళ్ళ టీ కృష్ణ గారు చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చింది. అక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడ వాళ్ళ అసలు ఇల్లు ఇదేమో అమ్మాయిని పెంచుకున్న ఇల్లు, వాళ్ళ భార్యని. వాళ్ళు అక్కడ పాడుబడి ఉంది, అదిగో టెంకాయ చెట్టు కానొత్తా. ఆ టెంకాయ చెట్టు కాడ నడిపి సెంటర్లో ఒక కొట్టు ఉంది వాటిలో, దాని పక్కన పాడుబడి ఉంది ఖాళీ. అక్కడైతే వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, వాళ్ళ ఇల్లు పెంకుటిల్లు అయినా కూడా. ఆ ఇల్లు ఇక నా అతను చచ్చిపోయినాక ఏదో వచ్చి పడుతుంది పడగొట్టేసి వాళ్ళు వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళేమో ఇక్కడ బస్ స్టాండ్ లో వచ్చే దాబలో కట్టుకున్నారు. వీళ్ళేమో నేను కట్టకుండా ఇక చెట్లు మెడ్రాస్లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. వాళ్ళ నాన్నకి ఇప్పుడు టీ కృష్ణ గారు వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే టీ కృష్ణ అక్క కూడా చచ్చిపోయింది. లేదు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడా? టీ కృష్ణ తమ్ముడు. తమ్ముడు లేడు, టీ కృష్ణ వాళ్ళ అక్క. వాళ్ళ అక్క ఇద్దరే. వాళ్ళ అక్క చనిపోయింది. వాళ్ళ అక్క చనిపోయింది, వాళ్ళ అక్క ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ అక్క గారి పిల్లలు కూడా, ఒక బిడ్డ ఉన్నాడు, ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఇప్పుడు కృష్ణ గారికి ఎంతమంది సంతానం? 2 కొడుకులు, ఒక కూతురు. ప్రేమచంద్ గారు, గోపిచంద్ గారు, ఒక కూతురు. రేతే మా అమ్మాయి. ఇప్పుడు ప్రేమచంద్ గారు కూడా అమ్మాయికి కాపురం సినిమాలో అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. గోపిచంద్ గారు ఉన్నారు. వాళ్ళ చెల్లెలు అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఉంటుంది. సార్ ఇంజనీరింగ్ అయితే వాళ్ళ ఆయన అక్కడే ఉంటారు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇంట్లో ఎవరు ఉండలేదు, అంత ఖాళీగా ఉంది, ఇదంతా వదిలేశారు కాబట్టి ఇదంతా పాడుపడిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఇది గోపిచంద్ గారి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇంటితోనే ఎక్కువ అనుబంధం అనేది ఉండేదన్నమాట. టీ కృష్ణ గారు అయితే, గోపిచంద్ గారు అయితే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరే ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఇదనమాట చూస్తున్నారు కదా వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. సో చిన్ననాటి నుంచి కూడా వాళ్ళ చదువు అంతా కూడా ఇక్కడే ఉండేది, ఇక్కడే వస్తుండేవాళ్ళు. వాళ్ళు ఫాదర్ చెన్నైలో మద్రాసు వెళ్ళి సినిమాలు తీసినప్పటికీ మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేనమాట. చూడండి, అమ్మగా చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా పల్లెటూరులో ఏం పాటలు అన్నాడు మీకు ఏం పాటలు అనుకుంటాను. సో ఏం పాటలు అండి? హరిశ్చంద్ర పాటలు కదా. హరిశ్చంద్ర పాటలు అంట తన చిన్ననాటి గుర్తుల్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఈ పెద్ద ఆయన్ని. మనం ఇప్పుడు టీ కృష్ణ గారు, గోపిచంద్ గారి గురించి కొన్ని మాటలు మనం అడుగుదాం. నమస్తే అండి పెద్ద ఆయన, బాగున్నారా? మీ పేరండి? వెంకటేశ్వర్లు. ఒక్క నిమిషం ఆ సౌండ్ ఆపుతారా కొంచెం? ఒక 2 మాటలు మాట్లాడతాం మీతో. ముందుగా ధన్యవాదాలు, మీరు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ చల్లని ఈ చెట్టు నీడ కింద కూర్చొని మంచిగా పద్యాలు వింటూ ప్రశాంతంగా ఉన్న తరుణంలో నేను వచ్చేసి ఆయన డిస్టర్బ్ చేసినట్టే. ఇప్పుడు మీకు టీ కృష్ణ గారు మీకు ఏమన్నా ఎక్కడ వాళ్ళ ఇల్లు? ఇక్కడేనా? మిద్దం చూడు, ఇదిగో దాని పక్కన ఖాళీ చోటు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. మీది కూడా ఇక్కడేనా? మా దాని అవతల. అంటే ఇప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? నా వయసు 84. టీ కృష్ణ గారు మీకన్నా నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు చిన్నవాడు అయ్యి ఉండొచ్చు. 15 ఏళ్ళు లేదు కానీ 5-6 ఏళ్ళు చిన్న ఉంటాడు. 5-6 ఏళ్ళు మీకన్నా చిన్న. అయితే మీకు బాగా తెలుసు అనమాట చిన్ననాటి మీ ఇంటి పక్కనేగా? మా ఇంటి పక్కనే. మీరేమవుతారు ఆయనకి? మేము అన్నయ్య అవుతాను. అన్న అవుతారు మీరు. అంటే అప్పట్లో ఎలా ఉండేది వాళ్ళు? అతను మామూలుగా ఇప్పుడు అబ్బుదేవి బావాల గల సినిమాలు తీశారు. మీకు అప్పుడు ఊర్లో ఎలా ఉండేవారు? ఊళ్ళో మామూలుగా అందరూ తోటి డ్రామాలు వేస్తా ఉండేవాడు. డ్రామాలు వేస్తా ఊళ్ళో
7-8 మంది ఉంటారు స్నేహితులు బ్యాచ్ బ్యాచ్. వాళ్ళంతా డ్రామాలు వేస్తా ఉంటుండేవాళ్ళు. తర్వాత ఊళ్ళో కొట్లాట ఒకటి జరిగింది. ఆ కొట్లాటలో ఉన్నాడు. ఛీ ఇది మంద కాదురా అని వెళ్ళిపోయాడు. అది అసలు జరిగిన సంగతి. సో ఆయన ఒంగోలు చదువుకునేటప్పుడు ఇక్కడికే వస్తా ఉండేవాడు. అసలు ఇల్లు ఏడనే ఉంటుండేది ఎప్పుడు కూడా. ఏదన్నా డ్రామా ప్రోగ్రామ్ అయితే ఆడకంటే ఆడకే వెళ్తుంటాడు. డ్రామాలు బాగా వేస్తాడు. మీరు ఎప్పుడైనా చూసారా ఆయన డ్రామాలు ఇటు? మేము చూడకుండా ఎందుకుంటాము. మా పక్కనేనయ్యా మా తమ్ముడు వాడు స్నేహితుడే. ఓకే ఓకే. మీ తమ్ముడు వాళ్ళిద్దరు ఒక ఏజ్ ఒక బ్యాచ్. మద్రాసే వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మద్రాసు వెళ్ళి సినిమాలు తీయక ముందు పెళ్ళయింది ఆయనకి. అప్పుడు గోపిచంద్ పుట్టున్నాడా? లేదు, మద్రాసు వెళ్ళిన తర్వాత పుట్టారన్నమాట వాళ్ళ పిల్లలు. ముందు ఆడు పుట్టున్నాడు ప్రేమచంద్ గారు వాళ్ళ అన్న. తర్వాత మద్రాసు పోయినాకనే గోపిచంద్ వాళ్ళ చెల్లెలు వాళ్ళు పుట్టారు. సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు అనమాట. అసలు వస్తే అందరిని కలిసిపోయేవాడు. అంటే టి కృష్ణ గారు సంచలన దర్శకుడు, ఎన్నో అభ్యుదయ భావాల సినిమాలు తీశారు, అన్ని కూడా సూపర్ డూపర్ హిట్లే. ఆ తర్వాత అతను మరణాంతరం అతన్ని తీసుకొచ్చింది ఇక్కడికైనా కోసలో శవం తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చింది. సో అప్పట్లో చాలా మంది సినిమా వాళ్ళు కూడా వచ్చారు కదా. సినిమా వాళ్ళు విజయశాంతి అసలు మా ఊరోళ్ళే వాళ్ళ చాలా మంది. ఇప్పుడు నర్రావాడు ఒకడు, వాడి అల్లుడు వెంకటేశ్వరరావు గారా? ఈ ఊరేనా? కాదు, ఈ ఊరు అయితే వాళ్ళ నాన్న అగ్రహారం చేరాడు. అయినా వాళ్ళు అందరూ ఉండరు. ఏడనే చదువుకుంటే ఏడనే ఉండేవు. అది అసలు సంగతి. వాళ్ళ అల్లుడు బేదాడి వెంకటేశ్వరులు కూడా ఉన్నాడు. ఆ బ్యాచ్లు రా వెంకటేశ్వరులు కూడా ఉన్నాడు. ఇంకా ఎంతమంది ఉంటాళ్ళ పక్కన వచ్చేవాళ్ళు. అది వీళ్ళంతా ఉండేది. సరే ఇప్పుడు నేనున్నాను అనుకో, ఇప్పుడు కాసేపు పోయేవాళ్ళని, అంతేకాని నాకు పని తీరదు. నా పని నాకు ఉంటుంది ఎప్పుడు. అప్పట్లో పొలం పని చేసుకునేవాళ్ళం మేము. ఎప్పుడో ఏదో ఉదారంగా పోతే కాసేపు పోతామే, కానీ ఎప్పుడు ఉండలేము వాళ్ళమిడి. మన పని ఏందో మనం చూసుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గోపిచంద్ గారు సినిమాల్లో ప్రముఖ హీరోగా ఉన్నాడు. ఆయన వస్తుంటాడు అప్పుడప్పుడు ఇక్కడికి. ఎప్పుడూ వస్తాడు కానీ రాడు ఎడకి. మళ్ళీ అది ఒకటి వచ్చిన వాళ్ళ పొలం ఉంది, ఒక 20 ఎకరాలు ఇక్కడనే. ఆ 20 ఎకరాల పొలం తొట్టెంపుడు వెంకటేశ్వరులు ఇంకొకడా వాడు చేస్తుంటాడు. ఇంకొక ఇల్లు ఉంది అక్కడ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అది దీని ఎదటనే వెనక కొద్ది మిద్దె చిన్నదే. దానేమిడి 2 గదిలో 3 గదిలో ఇల్లు కూడా ఉంది. అటు ఉంటుండేవాళ్ళు. మెయిన్ గా అయితే వాళ్ళ నాన్నగారిది అయితే ఇది ఇక్కడ అనమాట. ఇది 3 గదులు ఇల్లు. ఏదో అదే పడిపోయింది. కొసకి ఏడాదో 2 ఏళ్ళు అవుద్ది. అది దేవుడికి రాసి ఇచ్చేసాడు. రాసిచ్చారా? అంటే గోపిచంద్ వాళ్ళ నాన్నోళ్ళు ఎంతమంది? వాళ్ళ టి కృష్ణ వాళ్ళు ఎంతమంది? కృష్ణ ఒక్కడే. వాళ్ళ పెదనాన్న కొడుకు ఇంకొకటి ఉన్నాడు, అతను వెంకటేశ్వరులు. ఎక్కడున్నాడు? ఏమన్నా ఉంటే ఇప్పుడు అది కాయింట్ పెట్టాడు చూడు, కొట్టు. అది అతను ఏదో చెప్పారు ఊరు స్టార్టింగ్, ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో అక్కడ అని చెప్పారు. అదే తులసమ్మ ఏదో పేరు చెప్పారు. రైటే. ఇప్పుడు ఆడ ఉంటుంది, ఆమె ఒక్కటే ఉంటుంది, పెద్దమ్మ. అయితే ఆడ ఇది అసలు ఇల్లు అయితే దాని పక్కన ఇల్లు నాదే. ఆ రౌండ్ చూడు మూలలో, ఆ రౌండ్ ఆ మూలలో ఇల్లు నాది. ఇప్పుడు తులసమ్మ గారు అంటే ఏమవుతారు? తులసమ్మ గారు అంటే కృష్ణ వదిన. ఓకే 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 ఓకే. కృష్ణ అంటే అన్నల దమ్ముల బిడ్డల్లో వదిన అనమాట. సొంత అన్న లేడు కాబట్టి ఆయనకి ఒక్కడే, ఈయనకి ఒక్కడే. ఒక ఆడపిల్ల ఉంది, ఈయన అక్క. ఈసారి అయితే వాళ్ళు 4 అయితే ఏళ్ళు పోయారు. వాళ్ళ ఏడనే వాళ్ళది కూడా. ఇప్పుడు గోపిచంద్ గారు కూడా, గోపిచంద్ నాన్న కూడా
ఇవన్నీ చేసుకున్నాడు ఆ ఇంటి వెనకాల ఉంది అదే కొద్ది మిద్దె ఆ. ఆ? అంతా ఏడ్నే నేను చేసుకుంది కూడా ఊళ్ళో ఆ పక్కనే ఓకే ఓకే అయితే గోపిచంద్ గారు అప్పుడప్పుడు వస్తుంటారా ఇక్కడికి? ఎప్పుడో ఒకసారి ఎప్పుడో వస్తుంటారు. చెప్తే రాడు ఎడకి బహుశా ఒంగోలు వచ్చిపోతాడు ఒంగోలు ఇల్లు ఉందా? ఒంగోలులో ఇల్లు ఉంది ఇది అదేదో ఒక బ్యాంక్ బ్యాంక్ స్థలం కూడా ఉంది రైల్వే స్టేషన్ రోడ్లో. రైల్వే స్టేషన్కి యువతలే అవును యువతల బిఎల్ ఆసుపత్రికి వెనక ఈ పక్కనే కరెంట్ పక్క ఆడ అది ఉంది. సరే వస్తుంటాడు అన్ని సరిచుకొని వెళ్ళిపోతుంటాడు. ఓకే థ్యాంక్ యూ అండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ తులసమ్మ గారి ఇంటి దగ్గరికి వచ్చాము. ఆమెను అడిగి కొంత సమాచారం మనం తీసుకుందాం. అమ్మ నమస్తే. మీకు టీ కృష్ణ గారు ఏమవుతారమ్మా? మరిది అవుతారు. అంటే టీ కృష్ణ గారి అన్నగారి భార్య మీరు? అన్నవారు ఆయన చచ్చిపోయాడు. ఓకే ఓకే. ఆయన పేరమ్మా? వెంకటేశ్వర గారు. మీకు ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్? అంటే మీకు ఎట్లా ఉండేవాడు ఇక్కడ టీ కృష్ణ గారు? ఇక్కడ చిన్నప్పుడు అన్నాడు అబ్బాయి మద్రాసులో చదువుకుంటా చేసేది అయిపోయి ఇంకా సినిమాల్లో పోయాడు. సినిమాల్లో పోయి సినిమాల్లో చూస్తూ ఉంటే ఇంకా బాగలేక వచ్చింది. బాగలేక వస్తే అమెరికా పోయాడు. అమెరికా పోతే అక్కడనే ఇదయ్యాడు. చూస్తుంటారా ఆయన సినిమాలు? చూస్తుంటారా మీరు? అప్పట్లో మంచి బాగా హిట్ అయిన సినిమాలు అవన్నీ. మంచి సినిమాలు తీసింది. మంచి సినిమా దాదాపు 6-7 సినిమాలు తీస్తే అన్ని కూడా మంచి హిట్ సినిమాలు. అప్పట్లో చూసేవాళ్ళ మీరు బాగా? మా ఊరు అతను మా మరిది తీసాడని చెప్పేసి వాళ్ళ అబ్బాయి గోపిచంద్ గారు వస్తుంటారు అప్పుడెప్పుడు ఇక్కడికి? వస్తుంటాడు. మీ దగ్గరికి వచ్చారు ఎప్పుడన్నా? గోపిచంద్ గారు మీ దగ్గరికి వచ్చారా ఎప్పుడన్నా? గోపివాడు సినిమాల్లో ఉన్నాడు. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాడా? నా దగ్గరే రాడు, ఒంగోలుకి వస్తాడు. ఒంగోలుకి వస్తాడా? ఒంగోలుకి వస్తే నన్ను చూడాలంటే కారు పంపిస్తాడు. మీరు మిమ్మల్ని కారులో తీసుకెళ్ళి అక్కడికి పోయినాక పెద్ద మంది తీసుకురండి పోతే రోజుల్లో ఉండేది. మళ్ళీ సంతకాడికి ఇంటికి వస్తాను. గోపిచంద్ గారికి మీరు పెద్దమ్మ అవుతారు? పెద్దమ్మ అవుతారు. వాళ్ళు ఇద్దరు ఉంటే అబ్బాయి కొడుకు ఎంత పేరు వచ్చేది ఊరికి దేశానికి. ఏం చేద్దాం ఇద్దరు పోయి యాక్సిడెంట్ అయిపోయి అబ్బాయి క్యాన్సర్ అయిపోయింది. కృష్ణ గారు అందరూ చాలా మంది చెప్తున్నారు ఆయన చాలా మంచోడు అని చెప్పేసి. కృష్ణ గారు ఇప్పుడు ఆయన అప్పట్లో ఏంటంటే అందరూ కమర్షియల్ సినిమాలు తీస్తుంటారు. ఈయన ప్రజల కోసం తీసే సినిమాలు అన్నమాట ఇవన్నీ. అయినప్పటికి కూడా ఆ సినిమాలు ప్రజల కోసం తీసే సినిమాలు పెద్దగా ఆడవని చెప్పి అంటుంటారు. కమర్షియల్గా సక్సెస్గా ఉంటాడు. అయినప్పటికీ ఆ సినిమాలు అన్ని బాగా అనమాట మంచి పేరు వచ్చింది కృష్ణ గారు అంటే. మంచి పేరు. ఇప్పుడు ఉన్నట్టయితే అసలు ఎంత పేరు ఉండేదో, దేశం అంతా పేరు పోయేది. అవును చాలా మంది అదే అంటున్నారు. అప్పట్లో కృష్ణ గారు ఒక రేంజ్లో ఉండేది. ఆయన ఉంటే ఇప్పటికీ టాప్ #1 డైరెక్టర్గా ఉండేవాడు. దాసరి నారాయణ గారు, రాఘవేంద్రరావు గారు అంటారు. అలాంటి డైరెక్టర్ లాగా ఉండేవాడు అని చెప్పి అంటున్నారు. ఏం చేద్దాం, రోజులు లేకపోయారు. వాళ్ళ అబ్బాయి కూడా ప్రేమ్చంద్ అని అతను చనిపోయాడు కదమ్మా? యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడే ఒంగోలులోనే. వాడు సినిమాలు చేస్తున్నాడు. చేస్తుంటే ఇక్కడ ఒంగోలులోనే యాక్సిడెంట్ అయ్యి. కనీసం అతనున్న కొంత వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేది. దర్శకత్వం వహిస్తూ ఉండేవాడు కదా ప్రేమ్చంద్ గారు. దర్శకత్వం వహిస్తూ ఉండేవాడు సినిమాలకి. ఇప్పుడు గోపిచంద్ గారు తండ్రి వారసత్వాన్ని ఆయన డైరెక్టర్ చేసేవాడు. ఈయన హీరోగా చేస్తాడు అన్నమాట. ఈయన సినిమాలు చూస్తుంటారా గోపిచంద్ గారి సినిమాలు? టీవీ వస్తుంటే చూస్తుంటాము. ఇంకా ఒంగోలు మనం ఎందుకు పోతున్నాం? అవునవునులే ఇదిలే వచ్చినప్పుడు టీవీలో వస్తుంటాయి గోపిచంద్. ధన్యవాదాలమ్మా, మంచి మాకు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్ చూశారుగా ఈరోజు వీడియో. ప్రముఖ దర్శకులు, సంచలన దర్శకుడు టీ కృష్ణ గారి గురించి, వాళ్ళ అబ్బాయి టీ గోపిచంద్ గారి గురించి మనం చూపించే తరుణంలో భాగంగా వాళ్ళ ఊరు రావడం జరిగింది. కాకుటూరు వారిపాలెం, టంగుటూరు మండలం. సో వాళ్ళ ఇల్లు చూపించడం జరిగింది, వాళ్ళ బంధువులను చూపించడం జరిగింది. ఇదనమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.